అండి వెల్కమ్ టు మై ఛానల్ వైఎన్ఆర్ బ్లాగ్స్. ఈ రోజు వీడియో వచ్చేసి 2 డిఫరెంట్ యూనిక్ మోడల్స్ ఆఫ్ బ్లౌజ్ పీస్ ఫోల్డింగ్ ఫర్ వాయనం. ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఎన్వలప్ మెథడ్ లేదా హ్యాండ్ పర్స్ మెథడ్ అని కూడా అనొచ్చు. దీనికోసం బ్లౌజ్ పీస్ని ఫస్ట్ 4 ఫోల్డ్స్ ఈక్వల్గా వచ్చేలాగైతే ఫోల్డ్ చేసుకుని ఇలా ఒక సైడ్కి అయితే ఈక్వల్గా వచ్చేలాగా సెంటర్కి తీసుకొని ఫోల్డ్ చేయాలి. ఆ తర్వాత పెద్ద సైడ్ ఏదైతే ఉందో దానికి ఇలా 2 సైడ్స్ కూడా సెంటర్లోకి తీసుకొని రావాలండి. తర్వాత ఈ 2 పార్ట్స్ని మళ్ళీ హాఫ్గా డివైడ్ చేసి ఇలా సెంటర్లోకి తీసుకొని పెట్టేసి మనం కొంచెం రుద్దినట్టుగా అయితే చేయాలి. సో దట్ ఫోల్డింగ్ అనేది ప్రాపర్గా ఆగుతుంది. అండ్ తర్వాత పైన ఫోల్డింగ్స్ మనకి 2 ఫోల్డింగ్స్ ఉంటాయి కదా, అందులో ఫస్ట్ ఫోల్డింగ్ని అయితే ఇలా లోపలికైతే అనేసుకోవాలి. సో దట్ మనకి అక్కడ క్లోజ్ అయిపోతుంది అది. అండ్ నెక్స్ట్ మనము కింది పార్ట్ ఏదైతే ఉందో దీనిని హాఫ్కి మళ్ళీ ఫోల్డ్ చేసేసుకొని పైకి అయితే ఫోల్డ్ చేసుకోవాలి. అండ్ ఇది చేసేటప్పుడు కొంచెం ఇలా గట్టిగా అయితే ప్రెస్ చేస్తూ అయితే చేయండి. సో దట్ ఫోల్డింగ్స్ అనేవి మంచిగా నీట్గా ఆగుతాయండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం వాయనం పెట్టడానికి ఏవైతే యూజ్ చేస్తామో వాటిని మీరు ఇలా ఇది ఓపెన్ చేసేసుకొని ఇందులో అయితే పెట్టేసుకోవచ్చు. అండ్ ఇది క్లోజ్ చేసుకోవచ్చు అండి. దీనికి మనము డబుల్ గమ్ ప్లాస్టర్ అయినా తీసుకోవచ్చు లేదా నార్మల్ ప్లాస్టర్ అయినా ఇట్లా 2 ఫోల్డ్స్ అనేది ఫోల్డ్ చేసేసుకొని ఈ కార్నర్కి అయితే స్టిక్ చేసేసుకొని దానిని ఇలా క్లోజ్ చేసుకుంటే మనకి హ్యాండ్ పర్స్ మోడల్ అయితే అయిపోతుంది. సో సెకండ్ మోడల్ వచ్చేసి పోట్లీ బ్యాగ్ మోడల్. ఇవన్నీ ఈ బ్యాగ్స్ అయితే మనకి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. సో వాయనం కూడా అలా ఇవ్వాలని అనుకునే వారికి ఈ మోడల్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో దీనికోసం ఫస్ట్ బ్లౌజ్ పీస్ అనేది పొడవుగా ఒక 2 ఫోల్డ్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని దాన్ని మళ్ళీ డబల్ ఫోల్డ్ చిన్నగా ఫోల్డ్ చేసుకొని దానిని మళ్ళీ ఇంకో ఫోల్డ్ వేసుకోవాలండి. ఈ ఫోల్డ్ అనేది కొంచెం బ్రాడ్గా ఉండేలాగా అయితే చూసుకోండి. తర్వాత 2 సైడ్స్ నుంచి కూడా మనం ఇలా సెంటర్కి కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి అయితే ఫోల్డ్ చేసుకోవాలి. సో మనం ఏ బ్యాంగిల్స్ ఎన్నైతే ఇవ్వాలి అని అనుకుంటున్నామో ఆ బ్యాంగిల్స్ని మనము ఇలా డివైడ్ చేసుకొని ఈక్వల్గా 2 సైడ్స్ కూడా ఇలా మనమైతే వేసుకోవాలండి ఆ క్లాత్ నుంచి. సో దట్ మనకి గ్రిప్పింగ్ అనేది మంచిగా ఆగుతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి క్లాత్ని అంతా నీట్గా సెట్ చేసుకొని మళ్ళీ ఇలా మధ్యలోకి అయితే ఫోల్డ్ చేసుకోవాలి. సో దట్ బ్యాంగిల్స్ అనేవి లోపలికి ఇలా ఉండిపోతాయి. అండ్ మనం వాయనం ఏదైతే ఇస్తున్నామో ఆ వాయనాన్ని పండు కూడా పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇస్తే సరిపోతుందండి. మనకి ఎంతో ఈజీగా పోట్లీ బ్యాగ్ మోడల్ అయితే అయిపోతుంది. అండ్ చాలా అందంగా కూడా ఉంటుంది. మన ఇంటికి వచ్చిన ముత్తైదువుల్ని ఇంప్రెస్ అయితే చేసిస్తారు. చాలా క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఓపెన్ చేసుకొని చూసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మనము ఇందాక చేసిన మోడల్ ఏదైతే ఉందో దానిని ఇంకొంచెం అందంగా కనిపించాలి అని అనుకుంటే వాటికి మనం ఇంకొంచెం అలంకరణ అయితే చేద్దామండి. పువ్వులు కూడా పెడతాం కదా మనం వాయనంలో, ఆ పువ్వులకి కాడ అనేది తీసేసి ఇలా కొంచెం ప్లాస్టర్ అయితే పెట్టేసి ఇక్కడ పైన క్లిప్ లాగా పెట్టేస్తే ఇంకా అందంగా కనిపిస్తుంది. చూడండి ఎంత ఎలివేట్ అయిందో లుక్ అనేది. సో దట్ మీకు ఈ ఐడియా కనుక నచ్చితే ఇలా చేసుకోవచ్చు లేదా నార్మల్గా ఇందాక చూపించినట్టు కూడా చేసుకోవచ్చు అండి. అండ్ ఈ బ్యాగ్కి కూడా మనమైతే ఫ్రంట్లో ఇలా ఫ్లవర్ అనేది లోపల పెట్టకుండా ఇలా బయట కూడా పెట్టేసి ఇంకా కొంచెం యూనిక్నెస్ అయితే యాడ్ చేయొచ్చండి ఈ 2 మోడల్స్కి కూడా. సో మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.